అందరికీ నమస్కారం. సింగిడి 2 తెలుగు వాచకం ప్రథమ భాష 10వ తరగతి తెలుగు పుస్తకంలో ఈరోజు మనం మొదటి పాఠం దానశీలము దానశీలము పాఠంలో భాషాంశాలు, రోమన్ సంఖ్య భాషాంశాలలో పదజాలం గురించి తెలుసుకుందాం. క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. మొదటి పదం పలికి లేదనుట. పలికి లేదనుట పదానికి సొంత వాక్యం ఎలా రాయాలో చూద్దాం. మా వంశ చరిత్రలో పలికి లేదనటం ఎప్పుడూ లేదు. మా వంశ చరిత్రలో పలికి లేదనటం ఎప్పుడూ లేదు. రెండవ పదం కురుచగుట. దర్జీ కుట్టిన చొక్కా మా పిల్లవాడికి కొద్దిగా కురుచయింది. దర్జీ కుట్టిన చొక్కా మా పిల్లవాడికి కొద్దిగా కురుచయింది. చేతులొగ్గు. ఎవరి దగ్గర చేతులొగ్గి యాచించటం మంచి పని కాదు. ఎవరి దగ్గర చేతులొగ్గి యాచించటం మంచి పని కాదు. ఇవి సొంత వాక్యాలు. నెక్స్ట్ క్రింది పదాలకు ఉత్పత్తార్థాలు రాయండి. నీరజభవుడు అంటే నీటి నుండి పుట్టిన తామర పద్మము నుండి పుట్టినవాడు బ్రహ్మ. అంటే ఏంటి ఆన్సర్ ఏంటి? నీటి నుండి పుట్టిన తామర పద్మము నుండి పుట్టినవాడు బ్రహ్మ. త్రివిక్రముడు 3 అడుగులచే 3 లోకాలను కప్పినవాడు విష్ణుమూర్తి. 3 అడుగులచే 3 లోకాలను కప్పినవాడు విష్ణుమూర్తి. క్రింది వాక్యాలలో గీత గీసిన పదానికి సరిపోయే అర్థాన్ని మరిన్ని పదాలు రాయండి. జలములతో నిండిన చెరువులు మిక్కిలి హాయిని, ఆనందాన్ని కలిగిస్తాయి. జలములతో నిండిన చెరువులు మిక్కిలి హాయిని, ఆనందాన్ని కలిగిస్తాయి. జవాబేంటి? అదే అర్థం ఇచ్చే పదాలు నీరు, ఉదకము, వారి, సలీలము, త్రోయము, అంబువు, జలము. జవాబేంటి? అదే అర్థం వచ్చే పదాలు నీరు, ఉదకము, వారి, సలీలము, త్రోయము, అంబువు. తర్వాత జీవోత్సవం కావటం కన్నా యశకాయుడు కావటం మిన్నా. దానికి అర్థం ఏంటంట? యశః కీర్తి, ఖ్యాతి, పేరు, విఖ్యాతి. కీర్తి, ఖ్యాతి, పేరు, విఖ్యాతి. ధన్యవాదాలు.